సో యా ఇక మొదలెడదామా. ఇంత కలెక్షన్ ఉందన్నమాట మ్యాటర్. సో ఈ రోజు మనం అదే బ్లాగ్ చేయబోతున్నాం. నాకు అర్థం కాలేదు సార్. కుర్తీస్ కలెక్షన్ చేయమన్నారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుర్తీస్ కలెక్షన్. ఇది హాఫ్ ఆఫ్ ది కలెక్షన్. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి బ్లాగ్స్. సో నేను వార్డ్రోబ్ టూర్ చేసినప్పుడు మీరు అందరూ కమెంట్స్ పెట్టారు కదా, ఆ కలెక్షన్ చేయండి, ఈ కలెక్షన్ చేయండి అని ఇన్ని కమెంట్స్ పెట్టారు కదా. సో అది దృష్టిలో పెట్టుకుని నేను 1 month బ్యాక్ ఒక పోల్ పెట్టాను. సో ఆ పోల్లో మీరు అందరూ కుర్తీస్ కలెక్షన్ చేయమన్నారు. సో ఈ రోజు మనం అదే బ్లాగ్ చేయబోతున్నాం. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద బ్లాగ్, నేను మీకు ఒక అమేజింగ్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అదే మన అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. సో బేసికల్లీ మనం ఇది మల్టీపర్పస్ క్లీనింగ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంట్లో ఉన్న కిచెన్ వాష్ బేసిన్స్ కానీ, లేదు అంటే మిర్రర్స్ కానీ, విండోస్ కానీ, వార్డ్రోబ్ కానీ, ఇలా అన్ని కార్నర్స్ని క్లీన్ చేయడానికి మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనికి వచ్చిన మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం యూస్ చేసే డిఫరెంట్ కార్నర్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. నేను ఇది మీకు ఎలా యూస్ చేయాలన్నది చూపిస్తాను. సో ఇది మన పవర్ బటన్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఛార్జింగ్ ఇండికేటర్. సో మనకి 5 points వరకు ఛార్జింగ్ అనేది ఉంటుంది. మనం ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ స్మాల్ బ్రష్ అనేది మనకి సింక్ క్లీనింగ్కి, లేదంటే ఏదైనా వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ దీన్ని అటాచ్ చేయటం కూడా చాలా సింపుల్. జస్ట్ ఇలా ఫిక్స్ చేస్తే అయిపోతుంది. ఈ టిప్ బ్రష్ అనేది మనకి కార్నర్స్ని క్లీన్ చేయడానికి, లైక్ ఫ్లోర్లో ఉన్న కార్నర్స్ కానీ, లేదు అంటే రూమ్ కార్నర్స్ కానీ, వార్డ్రోబ్ కార్నర్స్ కానీ, ఇలాంటివి క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అనేది మనం బాత్రూంలో ఉన్న టైల్స్ కానీ, లేదంటే ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి బ్రష్ హెడ్ హోల్డర్ కూడా వస్తుంది అనమాట. ఇది మాప్ క్లాత్ బ్రష్ అనమాట. ఇది మనం వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఇది అటాచ్ చేసుకుని మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఏరియాస్ని. ఇది స్పంజ్ బ్రష్. ఇది కార్ అవుట్ సైడ్ని, లేదు అంటే కార్ అవుట్ సైడ్ మిర్రర్స్ని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఫైబర్ బ్రష్. ఇది మన సింక్ ఏరియాస్ని క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ ఏరియాస్ని క్లీన్ చేసుకోవడానికి, ఆయిలీ సర్ఫేసెస్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. మనం క్లీన్ చేసిన బ్రషెస్ని రిమూవ్ చేసి వాష్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఈ అటాచ్మెంట్ని తీసేసి వాష్ చేసుకోవటమే. మళ్ళీ మనం నెక్స్ట్ యూస్ చేసేంత వరకు దీన్ని డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి ఒక టెలిస్కోపిక్ రాడ్ కూడా ఇస్తారనమాట. దీని అటాచ్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో మనకి ఆన్ అండ్ ఆఫ్ అని ఇచ్చారు, అంటే లాక్ మోడ్స్ అనమాట. మనం ఈ రాడ్ని ఎక్స్టెన్షన్ చేసుకునేటప్పుడు దీన్ని ఇలా ట్విస్ట్ చేసి ఆన్ అన్నది పెట్టుకుంటే రాడ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది, లేదు అన్నప్పుడు క్లోజ్ చేసేస్తాం. సో ఇది షార్ట్గా ఉన్న వాళ్ళకి, అంటే నాలాగా పొట్టి వాళ్ళకి, లేదు అందట్లేదు హైట్స్లో మనం కార్నర్స్లో బూజు ఇవన్నీ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఇలా అటాచ్ చేసుకొని ఇందులో మనకి C టైప్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇలాంటి వాల్ హోల్డర్ కూడా ఒకటి ఇస్తారనమాట. సో దట్ మనం రాడ్ అటాచ్ చేసుకుని డైరెక్ట్గా ఒక దగ్గర స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుర్తీస్ కలెక్షన్. సో బేసిక్గా ఇది అండ్ ఇది, ఈ 3 సెక్షన్స్లో నేను కుర్తీస్ అనేసి పెట్టుకున్నాను అనమాట. బాటమ్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, లెగ్గిన్స్ బాటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
సో మనం ఇప్పుడు ఇది మాత్రమే చూపిస్తున్నాను, అవన్నీ నన్ను అడగండి. ఎందుకు? సో ఫస్ట్ కింద కూర్చుందాం ప్రశాంతంగా, ఎందుకంటే మనకున్న సంత మామూలు సంత కాదు కాబట్టి. మ్యాటర్. సో యా, ఇక మొదలెడదామా? ఇంత కలెక్షన్ ఉందన్నమాట. ఇది హాఫ్ ఆఫ్ ది కలెక్షనే, ఎందుకంటే మిగతా కలెక్షన్ అంతా పైన పెట్టేశాను. బేసికల్లీ నేను నా ఇంటర్ కాలేజ్ 2 years కూడా మాకు ఎవ్రీ సాటర్డే కలర్ఫుల్ డ్రెస్ ఉండేది. సో ఎవ్రీ సాటర్డే కూడా నేను యూనిక్గా ఉండాలని చెప్పి ఒక్కొక్క డ్రెస్ కొనుక్కొని కాలేజ్ ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా రిపీట్ లేకుండా డ్రెస్సెస్ వేసుకెళ్ళాను. సో అందుకనే మన దగ్గర ఇన్ని కుర్తీస్ కలెక్షన్ వచ్చాయన్నమాట. సో 1 time యూజ్ చేసినవి ఇప్పుడు యూజ్ చేయడానికి నాకు నచ్చకుండా కలర్స్ అన్ని బ్రైట్గా ఉంటాయి కదా, డిఫరెంట్గా, అలా ఆ కలెక్షన్స్ అన్ని పైన పెట్టేశాను. ఇప్పుడు యూజ్ చేస్తున్నాయి మాత్రం ఇవి, అండ్ కొత్తగా యాడ్ ఆన్స్ అయినవి మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో మీకు కంఫర్టబుల్గా సమ్మర్కి యూజ్ చేసుకునేవి, లేదు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో యా, దిస్ ఈస్ బాందిని అనమాట. నాకు బాందినీస్ అంటే చాలా ఇష్టం. సో బాందిని మెటీరియల్లో నేను తీసుకున్న ఫస్ట్ కాదు, నాకున్నది ఇది ఒకటే బాందిని మెటీరియల్లో. ఇది లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ నిమాయిష్లో తీసుకున్నాను అనమాట. సో దాన్ని స్టిచ్ చేయించా. యాక్చువల్లీ ఇది క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించా. నా మేజర్ ఆఫ్ ది కుర్తీస్ కలెక్షన్ అన్నీ కూడా నేను మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేయిస్తాను అనమాట, మోడల్స్. సో రెడీమేడ్స్లో చాలా తక్కువ కలెక్షన్ ఉంటాయి. సో ఇది అలా ఒకటి స్టిచ్ చేయించింది. ఇది నాకు అరౌండ్ మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ అంతా కలిపి 4000 అరౌండ్ అలా పడింది. ఇది నాకు మా అత్త పెట్టింది అనమాట. సో ఇది కూడా అంతే. దీని హ్యాండ్స్ ఏమో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి మెటీరియల్ ఇది కూడా, దీనికి ముందు వర్క్ వచ్చింది. సో అందుకని సింపుల్గా హ్యాండ్స్ ఒకటే చేయించుకున్నాను నేను, అంతే. సో బేసికల్లీ అన్నీ సపరేట్ చేశాను అనమాట, ఎందుకంటే అందులో కూడా మీకు చూపించాలంటే నాకు దిమ్మ తిరిగిపోద్ది. ఈ వ్లాగ్ ఒక 2-3 hours వస్తుంది. అంతెందుకు అని చెప్పి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, లేదు అంటే మన ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి డైలీ వేర్గా ఏవి యూజ్ అవుతాయి, సో అవి మాత్రం మనం ఇప్పుడు చేద్దాం అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ముఖ్యంగా సమ్మర్స్ కాబట్టి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ కానీ మనకి ఇంట్లో యూజ్ చేయడానికి కూడా నేను ఇప్పుడు చూపించబోయే ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా కాటన్ వేర్. సో మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అన్నది కూడా మీకు చెప్తాను. సో ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను, లైక్ మాన్యవర్లో అనుకుంటా ఇది తీసుకుంది. చాలా లెంత్ ఉంది, సో అందుకని ఒకసారే వేసుకుని వదిలేసాను. ఇప్పుడు వరకు మళ్ళీ వేయలేదు. ఇప్పుడు వేసుకున్నా కానీ అది నీ లెంత్ కంటే డౌన్, కాఫ్ లెంత్ వరకు వస్తుంది అన్నమాట ఇది. సో ఇది ఒక కుర్తి. బేసికల్లీ ప్లెయిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మీరు కూడా ప్లెయిన్స్ చాలా క్లాసీ లుక్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మనం జ్యువెలరీతో ఏమన్నా హెవీగా పేరప్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ దీంట్లోనే నా దగ్గర పీచెస్ అండ్ పింక్స్ ఎక్కువ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి. ఇది నేను జూడియోలో తీసుకున్నాను, 299 రూపీస్. జూడియోలో ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది ఒకటి. అండ్ దీంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాపీగా. ఇప్పుడు నిమాయిష్ హాల్కి వెళ్తాం. నిమాయిష్లో నేను తీసుకున్నవి దిస్ బ్లాక్ అండ్ దీనిపైన గ్రే బాగుంది, నచ్చిందని తీసుకున్నాను. బ్లాక్, వైట్. ఈ వైట్ నేను చాలా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను ఈ మధ్య. సో ఈ వైట్, యాక్చువల్లీ ఈ రెడ్ నేను మొన్న పూరి వ్లాగ్స్లో మీరు చూస్తే ఈ రెడ్ బిరిజాదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇది అండ్ ఇది యాక్చువల్లీ పూరిలో మొత్తం ఇవే యూస్ చేశాను అనమాట నేను. చాలా బాగున్నాయి, క్లాత్ కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇది ఇలాగా టోటల్ 6 తీసుకున్నాను. 6 కూడా 2000 అనమాట. అంటే 1000కి 3 టాప్స్ అని చెప్పి మంచిగా స్టాల్స్ పెడితే ఆ స్టాల్స్లో నుంచి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కాటనే అండ్ 1000కి 3 టాప్స్ అంటే ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ, బాగుంటుంది కదా అని ఈ 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. 2000కి 6 టాప్స్ వచ్చాయి.
ఇవి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను నేను. నాకు థర్డ్ ప్రాజెక్ట్ రౌడీ గారి పెళ్ళాం జీ తెలుగులో చేసినప్పుడు సో ఒక ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెసే కావాలి అని చెప్పి పర్టికులర్గా అడిగినప్పుడు నేను ఈ చికెన్ కర్రీ టాప్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, మిగతావన్నీ పైన పడేసాను. సో టోటల్ 8 to 10 కలర్స్ ఆఫ్ టాప్స్ తీసుకున్నాను అనమాట ఆర్ఎస్ బ్రదర్స్లో. ఈచ్ టాప్ 300 రూపీస్. చికెన్ కర్రీలో 300 రూపీస్కి టాప్ వస్తుందంటే అది అద్భుతం అనమాట. బికాస్ మనం హ్యాండ్మేడ్ రెగ్యులర్గా ప్రాపర్ చికెన్ కర్రీ వర్క్ తీసుకోవాలి అంటే 2000-3000 పెడితే కానీ టాప్ రాదు. అలాంటిది నాకు 300కి దొరికింది ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్. సో అందుకని చెప్పి బ్లూ ఒకటి, మెరూన్ కైండ్ ఆఫ్ షేడ్, అండ్ దాంతోపాటు రెడ్, క్రీమ్, వైట్, ఎల్లో, ఈ మెరిండా గ్రీన్ ఇట్లాంటి ఒక 8 కలర్స్ వరకు తీసుకున్నాను. సో అదనమాట. మీరు కూడా ఆర్ఎస్కి వెళ్తే ఈసారి ఆర్ఎస్లో కూడా టాప్స్ చాలా చాలా కలెక్షన్ ఉంటుంది, చాలా బాగా దొరుకుతుంది. సో ట్రై చేయండి. అండ్ చికెన్ కర్రీలోనే ఇంకొక టాప్, ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను. నిన్న మనం శ్రీరామనవమికి వేసుకున్నాను. సో ఇది ప్రాపర్ హ్యాండ్మేడ్ చికెన్ కర్రీ వర్క్, కానీ ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. 500 రూపీస్కి వచ్చింది టాప్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మినిమల్ పర్పుల్ కైండ్ ఆఫ్ షేడ్స్, లావెండర్ షేడ్స్, బాగుంటుంది చూడటానికి కూడా చాలా ఎలిగెంట్గా. ఇది నాకు 500 పడింది. ఇది ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ స్లిట్ వచ్చింది. టోటల్ మనకి ఈ అంబ్రెల్లా కట్ ఫ్రాక్స్ వస్తాయి కదా, సో అలాగే ఉంటుంది అనార్కలి టైప్లో, బట్ బటన్స్ విత్ ఫ్రంట్ స్టిచ్ వచ్చింది. చాలా బాగా నచ్చింది కాలర్ నెక్. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నేను చాలాసార్లు వేసుకోవటం మీరు చూసుంటారు. ముఖ్యంగా అమరాన్న బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక రాఖీకి వేసుకున్నాను, అండ్ దాని తర్వాత యూజ్ చేయలేదు, ఎందుకంటే అది చాలా ఫేమస్ అయిపోయింది, మళ్ళీ యూజ్ చేస్తే బాగోదని చెప్పి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అలాగే పక్కన పెట్టేశాను అనమాట. దీని కింద షరారా వస్తుంది. ఇది టోటల్ షరారా సెట్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ బ్లూస్లో నేను ఎక్కువ తీసుకోను డ్రెస్సెస్. నేను తీసుకున్నది ఒకటే, ఇదొకటి, ఇంకొకటి ఇందాక ప్లెయిన్ చూపించాను కదా చికెన్ కర్రీ, 2 ఉన్నాయి నా దగ్గర. సో ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇక్కడ కేఎల్ఎంలో తీసుకున్నాను, బాగుంటుంది ఇది కూడా. సో షరారాస్ ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే యూనిక్ కలర్స్ ఉంటాయి కదా, అలా ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ డ్రెస్. అంటే లైక్ నా ఫస్ట్ ఆదివారం పరివారం షో, అంటే దట్ ఈజ్ మై ఫస్ట్ షోకి నేను వేసుకున్నాను అనమాట. మెరూన్ కలర్ థీమ్ అనగానే నైట్కి నైట్ డాడీని తీసుకుని కేఎల్ఎంకి వెళ్ళి, నాకు ముందు రోజే చెప్పారు షో ఉంది రేపు అని, కేఎల్ఎంకి వెళ్ళి కేఎల్ఎంలో ఆల్మోస్ట్ ఒక 1500కి తీసుకున్నా. దీని ప్యాంట్ కూడా మంచి కట్ వర్క్తో చాలా బాగుంటుంది. సో ఇది నా బర్త్డేకి విష్ణాక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. బర్త్డేకి ఆల్మోస్ట్ కాశీ వెళ్ళే ముందు ఒక 5000-6000 రూపీస్. మాకు ఎవ్రీ ట్రిప్కి వెళ్ళే ముందు షాపింగ్ చేసే అలవాటు ఉంది. సో నేను కాశీ వెళ్ళేటప్పుడు నా బర్త్డే ఎగ్జాక్ట్గా మీకు తెలుసు, మన యూట్యూబ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్న టాప్, విష్ణక్క బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన టాప్ అనమాట ఇది. అండ్ దీంట్లో నాది విష్ణక్కది ట్విన్నింగ్ ఫొటోస్ ఉంటాయి. సేమ్ విష్ణక్క కూడా ఇదే టాప్ ప్యాటర్న్ వేరే కలర్, బ్లూ కలర్లో తీసుకున్నాం. సో అదనమాట. ఇది కూడా కుర్తీలా కట్ రాదు, ఇది కూడా అంబ్రెల్లా కట్లోనే ఉంటుంది ఈ టాప్ కూడా. ఇది నా కాలేజ్లో ఉన్నప్పుడు చాలా నచ్చి తీసుకున్న టాప్. కాఫ్ లెంత్ ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటి అంటే ఇందులో మనకి ఏదో బట్టలు కుట్టే వాళ్ళలాగా మిషన్, టేప్, సిజర్స్, థ్రెడ్స్, ఇవన్నీ వర్క్ వస్తుందన్నమాట. సో అప్పట్లో కొంచెం కాలేజ్కి యూనిక్గా వేసుకెళ్దామని ఇట్లాంటివన్నీ పిచ్చివన్నీ ట్రై చేసేదాన్ని. అలాగా నాకు ఇది నచ్చుతుంది. బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ కలర్స్ చాలా రేర్గా వస్తాయి. గ్రే షేడ్స్ కానీ ఇట్లా కట్ వర్క్స్ ఉన్నాయి, మనకి థ్రెడ్ వర్క్స్ ఉన్నాయి. సో ఈ వర్క్ అంతా కూడా ప్రాపర్ థ్రెడ్ వర్క్తో ఉంటుంది. అరౌండ్ 2500 ఎంతో పడింది నాకు ఇది అప్పుడు. ఇది కూడా ఒక రెడ్ అండ్ బ్లాక్. ఇదైతే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది మనకి కట్.
సో కానీ కింద ఇలా ఉంటుంది బ్లాక్ వచ్చి. ఇది కూడా నాకు చాలా ఇష్టం టాప్. సో అందుకనే ఒకటేసారి వేసుకొని పక్కన పెట్టాను అన్నమాట. ఏదైనా మంచి అకేషన్ దొరికితే వేసుకుందామని చూస్తున్నాను కానీ అబ్బాయి అకేషనే రావట్లేదు. ఇది సో ఎవ్రీ ట్రిప్కి వెళ్ళే ముందు షాపింగ్ చేయటం అలవాటు అన్నాను కదా. ఫస్ట్ గ్రూప్ ట్రిప్ అరుణాచలం. సో అరుణాచలం వెళ్ళినప్పుడు విష్ణక్క నేను షాపింగ్ చేసిన దాంట్లో ఇది ఒక టాప్ అనమాట. ట్రిప్ ముందు కాదు, అరుణాచలంలోనే షాపింగ్ చేసాం. ఎందుకు అంటే రేపు పొద్దునకి బట్టలు లేవు, ఒకటే డ్రెస్ తెచ్చుకున్నానని చెప్పి షాపింగ్ చేసామన్నమాట. అప్పుడు తీసుకున్న టాప్ ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేమో మేము వేసిన మళ్ళీ ఇంకొక ట్రిప్లో శ్రీశైలంకి ముందు తీసుకున్న టాప్ ఇది. ఇది మమ్మీకి నచ్చి తీసుకుంది, కానీ ఒక 2 times వేసుకున్నాను అనుకుంటా, ఎందుకంటే నాకు నచ్చలేదు. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే నా కుర్తీస్ అన్నిటికి కూడా 3/4 హ్యాండ్సే వస్తాయి. షార్ట్ హ్యాండ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తా, బికాజ్ లాంగ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ బాగోదు, వేసుకున్నప్పుడు ఇంకా లాంగ్గా కనిపిస్తాయి అన్నమాట హ్యాండ్స్. సో అందుకని లాంగ్ హ్యాండ్స్ ఉంటే, లేదు అప్పర్ బాడీ లాంగ్గా ఉన్నప్పుడు మీరు లాంగ్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. సో ఇది ఒక టాప్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ టాప్, ఎందుకంటే నా బర్త్డేకి సిద్ధన్న నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. కాశీలో నేను ఇదే వేసుకున్నాను నా బర్త్డే రోజు. సో ఇది ఒక టాప్. ఇది కూడా మంచి వర్క్తో ఉంటుంది. ఇది ట్రెండ్స్లో తీసుకున్నాం మేము. 799 599 సంథింగ్. యా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది నా ఇంటర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించిన డ్రెస్సే, కానీ ఇది కూడా బర్త్డేకి, అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు బర్త్డేకి యూస్ చేశాను. అప్పుడు షార్ట్ స్లీవ్స్ యూస్ చేసేదాన్ని నేను కూడా తెలియక. తర్వాత తెలిసిన తర్వాత కొంచెం మనకి ఫ్యాషన్ సెన్స్ వచ్చిన తర్వాత అన్నీ లాంగ్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను, కానీ అప్పుడు షార్ట్ స్లీవ్స్ పెట్టుకున్నాను. దానికి నెక్ ఇదంతా మెటీరియలే. బేసిక్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడు అన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని మమ్మీ డిజైన్స్ పెట్టి స్టిచ్ చేయించేదనమాట. సో ఈ క్లాత్కి ఏంటంటే డిజైన్ వచ్చేసింది, అండ్ ఇక్కడ మనకి వర్క్ కూడా చిన్న చిన్న చెమ్కి వర్క్ కూడా వస్తుంది. ఇది ఎందుకు నేను ఫేవరెట్ అంటున్నానంటే, జానకిలో ఒక సీన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మేజర్ సీన్. అఖిల్కి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ని అని చెప్తానమాట. సో ఆ సిచ్యువేషన్లో వేసుకున్నాను, కానీ ఆ సిచ్యువేషన్లో సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రై చేస్తాను నేను పెట్టడానికి. మంచి అదేం సినిమా, భద్రా సినిమాలో బీజిఎం ఉంటుంది కదా, అది వేసి వాళ్ళు నన్ను వాకింగ్ చేయించుకుంటూ కరెక్ట్గా లారీ ఎదురొస్తుంటే మంచి సీన్ అనమాట. చాలా ఎలివేట్ చేసిన సీన్. ఆల్మోస్ట్ దాని ప్రోమో విత్ ఇన్ ఏ డే 1.5 million ఎంతో వెళ్ళింది 3 years బ్యాక్, 2.5 years బ్యాక్. సో అందుకు ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ డ్రెస్ అయిందనమాట. ఇది హోలీ సీక్వెన్స్ రోజు వేసుకున్నాను జానకిలో. ఇది కూడా కాలేజ్లో ఉన్నప్పుడే స్టిచ్ చేయించాను, బట్ ఇది హోలీ సీక్వెన్స్కి వేసుకున్నాను అనమాట. అది కూడా చాలా మంచి సీన్, ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే జానకి అక్కకి తెలుస్తుంది అనమాట నేను ప్రెగ్నెంట్ అని. సో అప్పుడు యూస్ చేశాను ఆ సీన్కి. సో అందుకని ఇది కూడా నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. అందుకే ఇవన్నీ కిందే పెట్టుకున్నాను, అరే బాగుంటుంది చూపించడానికి అని చెప్పని. బేసికల్లీ ఇన్ని కుర్తీస్ ఎందుకు అంటే, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుందో తెలీదు, ఏ రోల్లో ఏ డ్రెస్సెస్ యూస్ చేయమంటారో తెలీదు, డైరెక్టర్ ఏం ప్రిఫర్ చేస్తారో తెలీదు. సో అందుకనే ఏ డ్రెస్సెస్ పడేయకుండా అన్నీ అలాగే పెట్టుకున్నాను అనమాట. పొరపాటున నాకు ఒక రెఫరెన్స్ పంపించి, అమ్మ రేపు షూట్కి ఇది కావాలంటే నా దగ్గర ఉంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అన్నీ అలాగే ఉంచాను. మీరు అడుగుతారు, అక్క గివ్ అవేస్ ఇవ్వచ్చు కదా అని. కానీ గివ్ అవేస్ ఇస్తే మళ్ళీ రేపొద్దు నేను కొనుక్కోవాల్సి వస్తుంది. సో మన దగ్గర ఆ టైంకి బడ్జెట్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కాబట్టి అన్నీ అలాగే ఉంచుకున్నాను అనమాట. సో బేసికల్లీ ఈ సెట్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించినవే, బట్ డిఫరెంట్ కలర్స్, అన్ని ప్లెయిన్సే. ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. తీయాలంటే ఏడుపు వస్తుందండి. అన్నీ ఇస్త్రీ చేసి డ్రై క్లీనింగ్ చేయించి పెట్టాను, మళ్ళీ మడతలు అలా రాకపోతే. దిస్ ఇస్ పింక్. ఇది సెకండ్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇది ఒకటి, అండ్ దీనికి కూడా 3/4 హ్యాండ్సే ఉంటాయి. ఈ గ్రీన్ ఎక్కడండి దొరుకుతుంది గలీజ్గా, అందుకనే వేసుకోవాలి ఇప్పటి వరకు. ఇది ఒక గ్రీన్. మేము గ్రీన్ మ్యాట్స్ కోసం యూస్ చేస్తాం ఇట్లాంటి గ్రీన్స్ అని.
ఎల్లో, ఇదొక లావెండర్, ఇదొక కైండ్ ఆఫ్ షేడ్, అండ్ ఇదొక కైండ్ ఆఫ్ మెరూన్ అండ్ ఆరెంజ్ మిక్స్. మనం బ్రిక్ కలర్ వస్తుంది కదా అది, ఎస్, ఇదొక కైండ్ ఆఫ్ బ్లూ. సో ఈ టాప్ మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. సో ఒక్కొక్క డ్రెస్ నాకు 500 రూపీస్ పర్ మెటీరియల్ పడింది. మెటీరియల్ నాకు 500 రూపీస్కి వచ్చింది. అలా అని చెప్పి క్వాలిటీ ఏ మాత్రం తగ్గదు, చాలా చాలా బాగుంటాయి దీని క్వాలిటీస్ అన్నీ. అండ్ మొత్తం అన్నీ ప్లెయిన్స్లోనే ఎందుకు తీసుకున్నానంటే అప్పట్లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము, అది చేయలేదు, ఇప్పటి వరకు మేము ముందుకు రాలేదు. సో ఆ ప్రాజెక్ట్ కోసం తీసుకుని స్టిచ్ చేయించాను అనమాట. ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఈ మిడిల్ కలర్స్ ఉన్నాయి కదా, బ్లూ, పర్పుల్ అండ్ గ్రీన్, దీనికి సైడ్ నేను కటింగ్ చేయించుకున్నాను కావాలని. ఇలా వస్తుంది, ఇది వేసుకున్నాక చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే కట్ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అనమాట మనకి. నేను చాలా లేట్గా రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, మనకి డ్రెస్సెస్ కూడా డోరీస్ పెట్టించుకుంటే బెటర్. మన బ్లౌజెస్కి ఎలాగైతే పెట్టించుకుంటామో డ్రెస్సెస్ కూడా డోరీస్ అనేవి పెట్టించుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఒకసారి సన్నగా ఉంటాం, ఒకసారి లావ్ అవుతాం. ఆ షోల్డర్ అనేది తగ్గిపోయినప్పుడు సడన్గా లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా డోరీస్ పెట్టించుకున్నామంటే అది మనం టై చేసుకుని బాడీకి స్టిక్ అయి ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ అలా చేసిన డ్రెస్సెసే. అండ్ ఇంకొక విషయం, నేను ఇది కూడా లేట్గా రియలైజ్ అయ్యా, ఏంటంటే ఫేస్ ఎవరికైతే రౌండ్ ఆర్ మనకి ఓవెల్ షేప్లో ఉంటుంది కదా, వాళ్ళకి వీనెక్స్ చాలా బాగుంటాయి. సో ఈ నెక్ లైన్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో వీనెక్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా రౌండ్ అండ్ ఓవెల్ షేప్ ఉన్న వాళ్ళు ఉంటే. అది మ్యాటర్. ఇది జానకిలో యూజ్ చేసిందే, ఇది కూడా నా కాలేజ్ అవుట్ఫిట్టే. ఇది కూడా 3/4 ఉంటాయి. ఇది ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అస్సలు నచ్చేది కాదు. ఓన్లీ ఒకసారి వేసుకొని వెళ్ళి నా వల్ల అవ్వట్లేదు, చిరాకు వస్తుంది, నాకు అట్లాంటివి కొనొద్దు అని చెప్పి మా అమ్మతో గోలగోలు చేశా. కానీ ఆఫ్టర్ కాలేజ్ నాకు చాలా చాలా బాగా నచ్చిన డ్రెస్. ఎందుకంటే బ్రౌన్ షేడ్స్లో చాలా రేర్గా దొరుకుతాయి మనకి. అండ్ దట్టు ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది జూట్, ఈ ఫ్యాబ్రిక్ అంతా జూట్ అనమాట. నాకు అప్పుడు అది తెలియదు, దాని వాల్యూ తెలీదు, తర్వాత తెలుసుకున్నాను నేను. సో అందుకే మీకు చెప్తున్నా, జూట్లో కూడా మెటీరియల్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా డ్రెస్ మెటీరియల్స్కి కానీ టాప్స్, హాఫ్ టాప్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకనే మీకు చూపిస్తున్నాను. మీకు జూట్ మెటీరియల్స్లో ఏమైనా మెటీరియల్స్ దొరికితే తీసుకొని హ్యాపీగా స్టిచ్ చేయించుకోండి. వేసుకున్నప్పుడు మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది బాడీ. చెప్పా కదా అప్పుడులో చేసిన తప్పిదం, షార్ట్ హ్యాండ్స్ తీసేస్తే ఇది మంచి బాట్ నెక్ వస్తుంది అనమాట. దీని డిజైన్ ఇది ఒకటే వచ్చేది. బేసికల్లీ డిజైన్ మంచిగా వచ్చింది డ్రెస్ మెటీరియల్కి. నాకున్న అతి తెలివితో నాకు బాట్ నెక్ కావాలి అని బాట్ నెక్ కుట్టించుకున్నా. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మన బాడీ టైప్కి బాట్ నెక్ సెట్ అవ్వదు. హవర్ గ్లాస్ బాడీ షేప్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే పియర్ కైండ్ ఆఫ్ బాడీ షేప్ ఉన్న వాళ్ళు కానీ బాట్ నెక్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మనకి అప్పర్ బాడీ అన్నది హెవీ వెయిట్లో ఉంటుంది కాబట్టి బాట్ నెక్స్ యూస్ చేసినప్పుడు మనం ఇంకా డబల్ సైజ్లో కనిపిస్తాం. సో ముఖ్యంగా బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది చాలా మైనస్ అవుతుంది. బాట్ నెక్స్ అవాయిడ్ చేయండి. ఇది బిఫోర్ ఇయర్ రాఖీకి యూస్ చేశాను అనమాట ఈ డ్రెస్. ఇది కూడా ఒక ఇన్స్టా పేజ్ నుంచే తీసుకున్నాను. సో అప్పట్లో ఎల్లోస్ ఎక్కువ కొనేసా, ఎందుకంటే ఎల్లో ఫెయిర్ స్కిన్ వాళ్ళకి ఎల్లో యాడ్ ఆన్ అవుతుంది. ముఖ్యంగా కూల్ అండర్ టోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మన బాడీ పైన ఉన్నప్పుడు కలర్ అనేది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఎల్లోస్ అప్పట్లో ఎక్కువ కొనేసి అలాగే రాఖీకి వేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో కూల్ అండర్ టోన్స్ ఉన్న వాళ్ళు ఎల్లోస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా నేను చేసిన ఒక తప్పిదం, మీరు చేయొద్దు అని చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మనకి అప్పర్ బాడీ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఈ కాలర్ నెక్స్, ముఖ్యంగా ఇలాంటి కాలర్ నెక్స్, బేసిక్గా కాలర్ నెక్స్ బాగుంటాయి. కాలర్ నెక్స్ ఎప్పుడు బాగుంటాయి అంటే ప్రాపర్ కాలర్ వచ్చినప్పుడు. ఇందాక ఒక టాప్ చూపించా, ఇప్పుడు దీనికి చూసారు కదా ఇట్లా రౌండ్ కాలర్ వచ్చింది. సో ఈ కాలర్స్ ఈజ్ ఫైన్, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఏమీ కట్ లేదు కాబట్టి ప్రాపర్గా పైనుంచి కిందకి మొత్తం ఒకటే డ్రెస్లో కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఇలాంటి ఓపెన్ నెక్స్ తీసుకున్నామో మనం ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోయి అప్పర్ బాడీ ఎక్కువ కనిపించేసి చాలా గలీజ్గా ఉంటుంది. సో ఇది కూడా అవాయిడ్ చేయండి, ఈ టైప్ ఆఫ్ నెక్స్ ఎవరైతే అప్పర్ బాడీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి. అండ్
దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది కూడా నిమాయిష్లోనే కొన్నాను నేను. దిస్ ఈజ్ కాశ్మీరీ సిల్క్. దీనికి నెక్కే పెట్టించుకున్నాను. హ్యాండ్స్ ఏమో షార్ట్ స్లీవ్సే, బట్ మరీ షార్ట్ రాదు, ఇక్కడ వరకు వస్తుంది ప్రాపర్గా, నాకు బాగుంటుంది. అండ్ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా పెట్టించాను అనమాట. వేసుకున్నాక చాలా చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇక్కడ కూడా కొంచెం బుట్ట షేప్లో వస్తుంది. సో ఇది కూడా ఒక కొత్త ప్యాటర్నే అనమాట. మీరు ఎవరన్నా ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు, అందుకని చూపిస్తున్నా. ఇది మనం వేసుకున్న తర్వాత చాలా బాగా కనిపిస్తుంది బాడీకి. అండ్ ఫ్రంట్ అంతా ఇట్లా కాశ్మీరీ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ లాగా. వెనకాలంతా ప్లెయిన్. అండ్ నాకున్న అతి కొద్ది కలంకారీ డ్రెస్సెస్లో ఇది కూడా ఒకటి. ఇది కూడా డ్రెస్ మెటీరియలే, కాలేజ్లో ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. సో కలంకారీస్ ఎవరన్నా డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలి అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. అండ్ అన్ని కలర్స్ తీసుకోవద్దు అలా అని, ఎందుకంటే కొన్ని క్రీమ్స్, లైట్ కలర్ క్రీమ్స్ అండ్ బేజెస్ వస్తాయి కదా, అవి ఎలా ఉంటాయంటే మాసిపోయినట్టు కనిపిస్తాయి, చాలా లో క్వాలిటీలో కనిపిస్తాయి. అలాంటివి కాకుండా మంచి డార్క్ కలర్స్, మెరూన్స్ కానీ లేదు అంటే ఇలాంటి గ్రీన్స్, బ్రౌన్స్ ఇలాంటివి తీసుకున్నారంటే కలంకారీ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. మా అమ్మ నేను ఇది ఎప్పుడు వేసుకున్నా ఒక బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకున్నా అంటుంది. సో ఇది ఒక కోడ్ సెట్ టైపే. టాప్ అయితే ఇలా వస్తుంది, మంచి 3/4 హ్యాండ్స్, కట్ వర్క్, అంటే లైక్ నెక్ కూడా సైడ్ వీ నెక్ లాగా వచ్చి చాలా బాగుంటుంది. కానీ దీని కింద ప్యాంట్ చూసారంటే ఖచ్చితంగా మీరు కూడా బ్యాండ్ మేళం డ్రెస్ అనే అంటారు అన్నమాట. మంచి పటోలా వస్తుంది అన్నమాట. మీకోసం సాహసం చేసి ప్యాంట్ ఎత్తుక్కొచ్చాను నేను. సో ఈ ప్యాంట్ మంచి పటోలా కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ సైడ్ కూడా కట్ వర్క్ వస్తుంది. సో దీనిపైన ఇది మంచి లూజ్గా చూసారా, మీకు కనిపిస్తుంది అనుకుంటా, నాకు తెలుసు అవుట్లుక్. సో ఈ నార్త్ ఈస్ట్లో డ్యాన్స్ వేస్తారు కదా, బల్లె బల్లె అలా ఉంటుంది అనమాట. సేమ్ ఆ ఫీల్సే ఇస్తుంది. మా అమ్మకి ఇది ఈ మెరూన్ షేడ్లో ఉండటం వల్ల దీని పేరు బ్యాండ్ మేళం డ్రెస్ అని పెట్టేసింది. సో ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ట్రై చేసింది, కొంచెం యూనిక్ స్టైల్స్లా ఉంటాయని ట్రై చేసింది. దీన్ని మంచి దేంతో పేరప్ చేయడానికి లేదు, దాంతో పేరప్ చేస్తేనే బాగుంటుంది. సో ఇంకా ఏమన్నా టిప్స్, ట్రిక్స్ ఇలాంటివి ఏమన్నా కావాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి, తర్వాత బ్లాగ్స్లో చెప్తాను అనమాట. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రచ్చ చేశాను, ఇవన్నీ నేను మడత పెట్టుకోవాలి, మా అమ్మ చెప్పు తీసుకుని వస్తాను, మీకు తెలుసు. సో అది మ్యాటర్. ఈ బ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకేమన్నా కావాలంటే ఆ నెక్స్ట్ బ్లాగ్స్లో చేస్తాను, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.